తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు గత ప్రభుత్వ అధికారులు కొంతమంది రాజకీయ నేతల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులతోనూ లింకులున్నట్లు తేలింది. ఈ అంశంలో బాధితుల ఫిర్యాదుతో మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఏర్నేని పేరును బయటకొచ్చింది. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తనను కిడ్నాప్ చేశారని వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ ఆరోపించారు. కిడ్నాప్ చేయించిన వారిలో నిర్మాత నవీన్ ఏర్నేని పేరును కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సహాయంతో క్రియా హెల్త్ కేర్ సంస్థను బలవంతంగా లాక్కున్నారని చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నవీన్ ఏర్నేనితో పాటు పలువురు ఎన్ఆర్ఐలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. దర్యాప్తులో నవీన్ ఏర్నేని పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవీన్ ఏర్నేని సిటీ వదిలి పారిపోయాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఆయన స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, సిటీలోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. విచారణకు పోలీసులు ఎప్పుడు పిలిచినా హాజరవుతానంటూ క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా బిజినెస్ వ్యవహారంలో బిజీగా ఉండడం వల్ల నోటీస్ ఇస్తే విచారణకు హాజరవుతారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. సో నవీన్ ఏర్నేని పైన వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? నవీన్ ఏర్నేనికి సంబంధించిన విషయంలో 2018లో బుక్ అయినటువంటి కేసు అప్పుడు అక్రమంగా కూడా తమ కంపెనీని లాక్కున్నారు. పైగా ఫోర్స్ చేస్తారు. అప్పుడు రాధాకిషన్ రావు సంబంధించిన విషయంలో ఆయన ప్రోద్బలంతో మమ్మల్ని ఎక్కువగా ఒత్తిడి చేసి మా కంపెనీ లాక్కున్నారంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యాపారవేత్త వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఇప్పటికే నవీన్ ఏర్నేనిపై కూడా నాన్ బెయిలబుల్ కేసు కింద కేసు బుక్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఆ కేసు ఒకవైపు అలా ఉండగా, ఎందుకంటే పుష్ప సినిమా నెక్స్ట్ పూర్తి స్థాయిలో కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంది శరవేగంగా. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి బిజినెస్ బడ్జెట్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఇటు హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ మంచి బిజినెస్ అయితే జరిగినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాని తగ్గట్టుగానే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఎందుకంటే క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా పనుల్లో ఇప్పటికే నిర్మాత నవీన్ ఏర్నేని అలాగే తన పాట అయినటువంటి రవి ఇద్దరు కూడా తలమురుకులైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎప్పుడో 2018లో ఉన్నటువంటి కేసుని ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. తెరపైకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయనపైన నాన్ బెయిలబుల్ కేసు, అంటే ఇప్పుడు కానీ నవీన్ ఏర్నేని కానీ అరెస్ట్ చేస్తే మాత్రం, ఒకవేళ అతనిపైన నేరం రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం పుష్ప 2 సినిమా మీద పడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.